హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. మజ్జి మిరపకాయలు తయారు చేయడానికి మజ్జిగ మిరపకాయలు అయితే 1 కేజీ మిరపకాయలు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. వీటిని బజ్జీ మిరపకాయలు అంటారు. మరి మజ్జిగ మిరపకాయలు ఎలా పెడతారో నాకైతే తెలియదు. లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను కదా, నేను చేశాను. అది ఫస్ట్ టైం అనమాట. చాలా బాగా వచ్చింది. అందుకని చెప్పి నేను రెండోసారి చేస్తున్నాను. చూడండి, 1/2 లీటర్ పెరుగు ప్యాకెట్ నేను లీటర్ తెప్పించాను. 1/2 లీటర్ అయిపోయింది అనమాట. చూడండి, నేను లాస్ట్ టైం చూపించలేదు కదా మీకు మిరపకాయలు. చూడండి ఫ్రెండ్స్, అర కేజీ మిరపకాయలు అనమాట. అర కేజీ మిరపకాయలు ఎంత బాగున్నాయంటే నిజంగా. నేను ఆరబెట్టడం చూపించలేదు కదా, జస్ట్ కలపడమే చూపించాను నేను మీకు. ఆరబెట్టి కూడా చూపించలేదు. చాలా అంటే చాలా టేస్ట్ వచ్చినాయి. మా వారంటే చాలా బాగున్నాయమ్మా, చాలా బాగున్నాయి అంటే ఆల్రెడీ చాలా తినేసాము, ఆల్రెడీ అయిపోయినాయి. ఎంత బాగున్నాయి అసలు. బాక్స్ పట్టినవి ఒక అర కేజీ అనమాట. చాలా బాగున్నాయి, బాగా వచ్చినాయి. ఇంకా కావాలంటున్నారని మళ్ళీ ఈసారి ఫస్ట్ టైం సక్సెస్ అయింది కాబట్టి రెండోసారి కేజీ మిరపకాయలు తెప్పించాను నేను. చూడండి, ఇందులో లీటర్ పెరుగు అయితే వేసేసాను. ఇందులో లీటర్ పెరుగు వేసి దీన్ని బాగా అయితే కలుపుకుందాము శుభ్రంగాను. ఏంటంటే మరీ నీళ్ళు వేయకుండా మజ్జిగ కింద చేస్తేనే ఇప్పుడు కలుస్తుంది కదా బాగానే. అందుకని ఇప్పుడు దీన్ని శుభ్రంగా కలిపేసుకొని బాగా కలుపుకొని అప్పుడు కొంచెం చిక్కగా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ ఇద్దాం, ఎక్కువ వద్దు. 1 గ్లాస్ వాటర్ వరకు ఇది వాటర్ అయితే సరిపోతుంది. కొంచెం వాటర్ అయితే వేసుకున్నాము. ఇప్పుడు చూద్దాము. ఈ మాత్రం చాలు, మరీ పలుచగా ఉంటే బాగోదు కదా. ఈ మాత్రం చాలు అసలు. మిరపకాయలు అయితే శుభ్రంగా వాష్ చేసేసుకుని బాగా పక్కన పెట్టుకున్నాను అనమాట. చూడండి, నా దగ్గర కల్లుప్పు ఉంది. ఇది కల్లుప్పు అయితే వేస్తాను. చూడండి, నేను లాస్ట్ టైం చేసిన మిస్టేక్ ఏంటంటే 1/2 కేజీ మిరపకాయలకి సేమ్ ఉప్పు వేశాను నేను. కొంచెం ఉప్పు ఎక్కువైనా, అంటే తినేటప్పుడు కొంచెం బాగానే ఉంది, కానీ నాకు కొంచెం ఎక్కువైనట్టు అనిపించింది. అందుకని కేజీకి కూడా సేమ్ అదే ఉప్పు వేస్తున్నాను, కొంచెం సరిపోతుంది కదా అని. ఇప్పుడైతే చాలు నాకు. చూడండి, ఇందులో అయితే ఇప్పుడు మిరపకాయలు అయితే వేసేద్దాము. మిరపకాయలు వేస్తాను. వీటిని కొంచెం చాకుతో ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఘాట్లు పెట్టాను, మీకు చూపించలేదు కదా. ఇవి ఘాట్లు విడతాయేమో అనుకున్నాను, కానీ విడట్లేదు. మజ్జిగ పీల్చుకున్న తర్వాత విడతాయేమో చూపిస్తాను నేను మీకు. ఘాట్లు ఆల్రెడీ పెట్టేశాను. శుభ్రంగా కడిగేసుకుని తుడుచుకుని ఘాట్లు పెట్టుకుని పక్కన పెట్టాను అనమాట వీటిని. చూడండి, ఒక 3 డేస్ అయితే ఇందులో ఉంచాలి. 3 డేస్ తర్వాత 3 డేస్కి బాగా పీల్చుకుంటాయి ఇవి. నేను ఈసారి వీడియో పక్కా అన్నీ చూపిస్తాను, అన్ని విషయాలు చూపిస్తాను. 3 రోజులు నానబెడతాను, ఇలా నానబెట్టి పక్కన పెడతాను. పక్కన పెట్టేసి తర్వాత 3 డేస్ తర్వాత తీసుకెళ్ళి పైన ఎండబెడతాను అనమాట. ఇప్పుడంటే ప్రస్తుతానికి వర్షాలు పడుతున్నాయి మనకి. ఈ వేసవికాలం కదా, ఎన్ని రోజులు పడితే ఎక్కువ రోజులు పట్టావు కదా. ఈ 3 రోజులు నానతాయిలే అని చెప్పేసి కలిపేశాను అనమాట. ఇంకా మళ్ళీ తెప్పించాను కదా, పాడైపోతాయి అని చెప్పి నానతాయిలే అని చెప్పి వదిలేసాను. చూడండి, 3 రోజులు అయితే పక్కన పెట్టేస్తాను. ఇలా పక్కన పెట్టేసి తర్వాత ఎండబెడతాను. ఎండబెట్టినప్పుడు కూడా వీడియో తీస్తాను. లాస్ట్ టైం చూపించలేదు కదా, ఈసారి కంపల్సరీ లాస్ట్ టైం వీడియో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నా వీడియోని అయితే ఫాలో చేస్తూ ఉండండి. ఓకేనా, బాయ్.